అందరికీ నమస్కారం అండి. వచ్చిన మీడియా మిత్రులందరికీ, ఫ్రెండ్స్ అండ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమా గురించి మాట్లాడాలంటే ఇట్స్ 4 years బ్యాగేజ్. ఇంకా మొదలెడితే పోతూనే ఉంటుంది ఈవినింగ్ దాకా. సో షార్ట్లో చెప్పేస్తాను. ఫస్ట్లీ నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను ఎప్పుడు సినిమాలు ఒక యాక్టింగ్ ఇది అని అనుకోలేదండి. ఇట్ వాస్ కంప్లీట్లీ శ్రీనాథ్ గారు ఆయన డెసిషన్ నన్ను ఈ సినిమాలో లీడ్ చేసింది. దానికి ముందు షార్ట్ ఫిలిమ్స్ చేస్తుండే, కానీ ఇంకా అక్కడ నుండి అవుట్ ఆఫ్ నోవేర్ ఆయన తీసుకొచ్చి నన్ను సినిమాకి హీరోలా చేస్తారు. సో దానికి నేను ఎప్పటికీ ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా ఈ వన్స్ దీంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా సినిమా తప్ప ఇంకొక ధ్యాస అనేది లేదండి. అంటే దాని ముందు ఐ నెవర్ డ్రీమ్డ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ఫిలిమ్స్, సినిమాలోకి వెళ్ళాలి ఇలా ఆ ఒక కళ అనేది ఎప్పుడు కలలేదు. కానీ వన్స్ దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత, దీని రుచి తెలిసిన తర్వాత ఇంకంతే అదొక పిచ్చెక్కేసింది ఇంకా ఆ రకంగా. అండ్ ఈ మూవీ దీని ఎక్స్పీరియన్స్ అంటారా, అసలు గుర్తుండిపోతుందండి. మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇక్కడ సిటీలో అలవాటు పడి ఉన్న నేను ఒక పుంగనూరు అనే శ్రీనాథ్ గారి ఊరు, ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఒక 2-3 months అక్కడే ఉండి షూట్ చేసుకొని వాట్ ఎవర్ ఎలా ఉన్నా కూడా నాకు లిటరలీ చాలా హెల్త్ ఇష్యూస్ అవన్నీ వచ్చాయి, అది వేరే విషయం. సో అట్లుండి బట్ స్టిల్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకొని వచ్చాము. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దిస్ మూవీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డైరెక్టర్ శ్రీనాథ్ గారు అండ్ ప్రొడ్యూసర్ సార్. మెయిన్లీ మీ గురించి చెప్పాలి అని అంటే, మా నాన్న ఒక మాట అన్నారు సార్, నాకు అది ఇంకా బాగా గుర్తుంది. ఒక డైరెక్టర్ అనేవారు 100 మంది ఆర్టిస్టులకి 100 మంది వాళ్ళకి లైఫ్ ఇస్తారు, అండ్ ఒక ప్రొడ్యూసర్ అనేవాడు ఒక డైరెక్టర్కి లైఫ్ ఇస్తారు. సో మీరు డబ్బులు పెట్టడం వల్ల, శ్రీనాథ్ గారి డెడికేషన్ వల్ల ఈ సినిమా ఈ అవుట్పుట్ ఇట్లా ఉంది సార్. సో ఆ ఫీలింగ్తో ఈ ప్రాజెక్ట్కి ఆ ఫీలింగ్ కరెక్ట్ కాదు ప్రణవ్. ఎందుకంటే ఆయన మనందరికీ లైఫ్ ఇచ్చాడు ఒక రకంగా, అర్థమైందా? దీనికైతే ఆ ఫీలింగ్ కరెక్ట్ కాదు. ఓకే అలాగే సార్. సో అండ్ మై కో యాక్టర్ షగ్నా, షీ హాస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. అది మీరు ట్రైలర్ వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుంటారు, ఎక్కువ తన గురించే మాట్లాడుకుంటారు. అండ్ ట్రైలర్లో ఏదైతే చూపించామో అది జస్ట్ లవ్ స్టోరీ మాత్రమే చూపించాము, అండ్ బ్యాక్ ఎండ్లో చాలా దాచి ఉంచాం. అదంతా మీరు థియేటర్కి వచ్చి చూస్తే యుల్ గెట్ టు నో వాట్ ఇట్ ఈస్ అనేది. ఒక ఎమోషనల్ రైడ్ అనేది ఉంటుంది. అండ్ ఈ సినిమాలో నా ఫ్రెండ్ క్యారెక్టర్స్లా చేసిన తేజ, రాకేష్, సో ఈవెన్ దే హ్యావ్ డన్ అన్ అమేజింగ్ జాబ్. అంటే దే ఆర్ డార్లింగ్స్ అండి, లిటరలీ వాళ్ళు కూడా చాలా కాంట్రిబ్యూట్ చేశారు ఫిలింకి. అందరూ చాలా ఈక్వల్గా పనిచేశారు. సో ఈ June 21st రిలీజ్ అవుతుంది. ప్లీజ్ థియేటర్స్కి రండి, చూడండి.